జనగామ జిల్లా పాలకుర్తి కాంగ్రెస్ లో వర్గపోరు భగ్గుమంది. పార్టీ దేవరపుల మండల అధ్యక్షుడి మార్పుతో విభేదాలు రోడ్డున పడ్డాయి. దేవరపుల మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తిని ఝాన్సీరెడ్డి తొలగించేశారు. ఆయన స్థానంలో నల్లా శ్రీరాముల్ని నియమించారు. దీంతో పెద్ది కృష్ణమూర్తి వర్గీయులు విభేదించారు. రెండు వర్గాల మధ్య వాగ్వాదం సంభవించింది. పార్టీ కార్యాలయంలోనే ఇరు వర్గాలు కూడా కుర్చీలు విసిరేసుకున్నాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి సీన్ రహదారిపైకి మారింది. పెద్ది కృష్ణమూర్తినే మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగించాలని ఆయన వర్గీయులు రోడ్డెక్కారు. జనగామ సూర్యాపేట రహదారిపై బైఠాయించారు. రాస్తా రోకోతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అసలు ఝాన్సీరెడ్డికి ఏం అధికారం ఉందని పార్టీ మండల అధ్యక్షులను మార్చేస్తున్నారని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఝాన్సీరెడ్డి పరిణితి లేని రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నేతల్ని మార్చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ నిరసన వాతావరణం ఎలా సాగుతోంది? అక్కడ పోలీసులు ఏమంటున్నారు, ఇక అభ్యర్థులు ఏమంటున్నారు? గత కొద్ది రోజుల నుంచి కూడా అటు పాలకుర్తి నియోజకవర్గం లోపల కాంగ్రెస్ శ్రేణులు రెండు వర్గాలుగా వీడిపోయి పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఝాన్సీరెడ్డిని ఎన్ఆర్ఐ ఝాన్సీ నియమించారు. కానీ తనకు పౌరసత్వము రద్దు కావడంతో పూర్తిగా తనకు అటు పార్టీ పదవిని కూడా తిరస్కరించి ప్రస్తుతం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. కానీ గత కొద్ది రోజుల నుంచి ఝాన్సీరెడ్డి కూడా పూర్తిగా అటు కాంగ్రెస్ శ్రేణులు రెండుగా విభజించింది. దాని లోపల పూర్తిగా రెండు వర్గాలుగా విడిపోయి రచ్చకెక్కే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం దేవరూపల సంబంధించిన మండల అధ్యక్షుని మార్పు కూడా ఆమె చేయడము, తనకు పార్టీలోనే సభ్యత్వం లేదు, అదేవిధంగా పార్టీలో ఎటువంటి పదవులు లేకున్నా కూడా తనకు సంబంధించిన వర్గీయులను ప్రోత్సహిస్తూ ఇన్ని రోజులు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి దాదాపు 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కృష్ణమూర్తిని తనను తొలగిస్తూ శ్రీరాములు అనే వ్యక్తికి నిన్ననే అటు దేవరూపల మండల అధ్యక్షునిగా తను పదవి ఇచ్చారు. అయితే తనకే ఎటువంటి పదవి లేకున్నా కూడా తను ఇట్లాంటి పనులు చేయడము, వర్గ విభేదాలను ప్రోత్సహిస్తున్నట్టు కూడా ప్రస్తుతం తీవ్ర చర్చ అయితే పాలకుర్తి కాంగ్రెస్ లోపల కొనసాగుతోంది. దాంతో పాటుగా ఇప్పటికే అటు తొర్రూరు, రాయపర్తి రెండు మండలాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా గతంలోనే మార్చారు. దీంతో ఝాన్సీరెడ్డి వ్యవహారపై కూడా పూర్తిగా అటు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక జనగామ జిల్లాకు సంబంధించి డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి దృష్టిలో కూడా ఇటువంటి అంశాలు పెట్టకుండానే తను ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పరిచిస్తున్నటువంటి ఒక చర్చ కూడా తీవ్రంగా జరుగుతుంది. సో దీనిపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టాలి, లేకపోతే సొంత పార్టీ నేతలపైనే తాము నిరసనలకు కార్యాచరణ దిగుతామంటూ కూడా ప్రస్తుతం దేవరూపల సంబంధించినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా అటు ఝాన్సీరెడ్డికి వ్యతిరేకంగా అటు రేవంత్ రెడ్డి ఈ విషయంపై దృష్టి సారించాలంటూ కూడా రోడ్డుపై బైఠాయించారు. నిన్నటి నుంచి కూడా ఈ యొక్క నిరసన కొనసాగుతోంది. పనిచేసిన వాళ్లకు గుర్తింపు లేకుండా ఈ విధంగా పదవుల నుంచి తొలగించడం ఏంటంటూ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఈ రెండు వర్గాలకు కూడా పోలీసులు నచ్చజెప్పి అధిష్టానంతో మాట్లాడకుండా చెప్పడంతో కూడా కొంత ఇప్పుడైతే నిరసనలు అయితే సర్దుమన్నాయి. కానీ ఝాన్సీరెడ్డి వ్యవహార తీరు మాత్రం మార్చుకోకుంటే కాంగ్రెస్ పార్టీని వీడుతామంటూ వర్గము, మరో వర్గం ఝాన్సీరెడ్డి తీరు మార్చుకోవాలంటూ కూడా కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వేణు.